హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు కొద్దిగా మీతో మాట్లాడాలని, నా మనసులో ఉన్న భావన మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏమీ తప్పులు ఉండవు, అంతా కరెక్ట్గానే మాట్లాడతాను. ఎందుకంటే నేను రాజకీయంలోకి వచ్చి దరిదాపులో 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి రాజకీయం అనే విలువలు మొత్తం తగ్గిపోయినాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకో ఒక క్లారిటీ చెప్తాను. ఒకప్పుడు మన అసెంబ్లీ ఉంటే, అసెంబ్లీలో ఎవరన్నా డిబేట్లో ఉంటే అది ఎంత హుందాగా, ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉండేదో మనం అందరం టీవీలో చూసుంటాం. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం ఉంది అప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి విలువలు లేని రాజకీయం ఇక్కడ జరుగుతుంది. బూతులు తిడితే కానీ, పెద్ద పెద్దగా మాట్లాడితే కానీ, అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసభ్యంగా మాట్లాడితే కానీ, ఇవే ఈరోజున్న రాజకీయం. అది నేను మాత్రం చేయదలుచుకోలేదు. అలాంటివి చేయాల్సి వచ్చిన రోజు మాత్రం రాజకీయాలు వద్దు కదా, ఏది వద్దు, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు అనేది మాత్రం నా గట్టి నమ్మకం. ఎందుకు ఇక్కడ ఒకటి చెప్తాను. రాజకీయానికంటే ముందు కూడా నేను ఒకటి ఉదాహరణ చెప్పాలి. ప్రతిసారి మనం రాజకీయం గురించి మాట్లాడుకున్నా, ఇంకో దాని గురించి మాట్లాడుకున్నా ఏదో ఒక టాపిక్ రావాలి. ఎందుకంటే విలువల గురించి ఒక టాపిక్ వస్తే కానీ దానికి విలువ ఉండదు మాట్లాడుకునే దానికి. కాబట్టి ఒక చిన్న లాజిక్. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలో తండ్రిగా పెద్దవాడు. ఆ తండ్రి ఎంత హుందాగా, ఎంత డిగ్నిటీగా నడుచుకుంటే ఆ ఫ్యామిలీ కూడా అంతే హుందాగా, అంత డిగ్నిటీగా ఉంటుంది. అదే తండ్రి కనుక గాడి తప్పి ఎలా పడితే అలా ఉన్నాడంటే ఆ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఇక్కడ ఎందుకు చెప్పాలంటే చెప్పాలి రాజకీయం గురించి కూడా. నేను ఒకటే ఆలోచించాను, అది కూడా మీకు చెప్పాలి. తండ్రి గురించే చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీని కాపాడాలంటే ముందు తండ్రి. ఆ తండ్రి విలువలు లేకుండా, బాధ్యతాయుతమైన బాధ్యత లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ ఎదగాలన్నా కష్టం. కాబట్టి అలానే అసెంబ్లీ కానీ, నియోజకవర్గం కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, అంటే నియోజకవర్గంలో మనకి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు మనకు తండ్రి లాంటి వారే. తండ్రి అంటే ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది. ఏ నియోజకవర్గానికి ఆ